2021లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశం వచ్చారు. ఒకే ఒక రోజు ఉండి తిరిగి ఆయన రష్యా వెళ్ళిపోయాడు. ఇప్పుడు 2023 నరేంద్ర మోదీ గారు రష్యా వెళ్ళాలి అంటే ఇలాంటి ఒక ఒప్పందము భారత్కి రష్యాకు మధ్య ఉంది. కానీ మోదీ గారు ఈ మీటింగ్కి వెళ్లకుండా స్కిప్ చేశారు. ఎందుకంటే రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధము, అక్కడ మీకు సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఏమైనా జరగచ్చు. కాబట్టి మన సెక్యూరిటీ వ్యవస్థ ఏం చెప్తుంది అంటే భద్రతా వ్యవస్థ ఏం చెప్తుందంటే మీరు వెళ్ళకండి, సేఫ్ కాదు. కాబట్టి మోదీ గారు ఈ మీటింగ్ని స్కిప్ చేశారు. కానీ ఇప్పుడు ఇది ప్రపంచ దేశాలకు ఒక రాంగ్ సిగ్నల్ని ఇస్తుంది. అంటే భారతదేశ ప్రధానమంత్రి రష్యా వెళ్ళడం లేదు, సో వీళ్ళకి వాళ్ళకి మధ్య ఏదో సమస్య ఉంది, దీనికి పరిష్కారం ఏమిటి? అలాంటి ఒక సిగ్నల్ ప్రపంచ దేశాలకు మనము ఇవ్వకూడదు. దాంతో మీరు చూడండి, జయశంకర్ మాస్టర్ నిజంగానే ఈయన ఒక మాస్టర్ కదండి. ఈయన నేను రష్యా వెళతాను అని చెప్పి ఒక ప్రపోజల్, ప్రస్తుతము ఈయన రష్యాలో ఉన్నాడు, మాస్కోలో ఉన్నాడు. సో అక్కడ ఉన్నప్పుడు చూడండి, ఇతను ఆ సైకాలజికల్గా మీకు ఈ వెస్టర్న్ కంట్రీస్కి ఎలాంటి లెసన్స్ నేర్పిస్తున్నాడు ఇది గమనించాలి. మామూలుగా వెళ్ళడము, ఆయన కౌంటర్ పార్ట్ సెర్గే లావ్రోవ్ ఈయన్ని కలవడము, మీటింగ్స్లో పాలు పంచుకోవడము, వీళ్ళు నెగోసియేషన్స్ చేయడము, మళ్ళీ ఈయన ఇండియా వచ్చేసారు అంటే వ్యవహారం అంతా కూడా మామూలుగా ఉంటుంది, ఒక నార్మల్ వ్యవహారం. ఎప్పటిలాగే ఇండియా రష్యా వాళ్ళు మాట్లాడుకున్నారు, ఈయన జయశంకర్ గారు ఇండియాకు వచ్చేసారు, ఇదే కదండి అందరూ మాట్లాడతారు. కానీ ఈయన ఎలా ట్రిక్ చేశాడు అంటే, మీరు ఎక్స్ అంటారు కదా, ట్విట్టర్, ఇందులో ఒక ఫోటో పెట్టాడు. ఇవాళ ప్రపంచ దేశాలంతా కూడా, ఎందుకంటే జయశంకర్ ఏం మాట్లాడినా, ఈయన ఎక్కడ ఉండి ఏం చేసినా కూడా ఒక సెన్సేషనల్ వార్తగా మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు మీడియా వాళ్ళు వచ్చారనుకోండి, ధైర్యంగా ఫేస్ చేస్తాడు, ధైర్యంగా మాట్లాడతాడు. ఆ మాట్లాడడం ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందంటే, ఎంత థాట్ ప్రొవోకింగ్గా ఉంటుందంటే అందరూ కూడా ఎస్ ఆయన అన్నది కరెక్ట్గా టైమ్లీగా మాట్లాడాడు, ఇలాంటి ఒక సర్టిఫికేట్ అనేది ఆయన కొట్టేస్తూ ఉంటాడు. సో ప్రస్తుతము ఈ ట్విట్టర్లో ఆయన ఒక ఫోటో పెట్టాడు. ఏమిటి ఇది అంటే, యుఎస్ఎస్ఆర్కి సంబంధించిన ఒక పాస్, ఒక ఎంట్రీ పాస్, 1962కి సంబంధించిన ఒక టికెట్. అంటే చూడండి, 1962లో ఈయనకి 7 సంవత్సరాలు, 7 ఇయర్స్. అప్పుడు ఈయన రష్యా వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? రెడ్ స్క్వేర్. సో ఇమీడియట్గా మీరు అడగొచ్చు, ఏమండి 7 ఏళ్లలోనే ఈయన ఇంత పవర్ఫుల్ నాయకుడా? ఏకంగా డైరెక్ట్గా రష్యా వెళ్ళాడు, మాస్కో వెళ్ళాడు, రెడ్ స్క్వేర్ వెళ్ళాడు, అక్కడ ఈయనకు ఒక స్పెషల్ ఎంట్రీ పాస్ కూడా ఇచ్చారు. ఇది జరుగుతుందా అంటే అలా కాదండి. మీకు ఈ రెడ్ స్క్వేర్ అంటే ఓన్లీ విఐపీస్ మాత్రమే తిరిగే ఒక జోన్. పెద్ద పెద్ద డిప్లొమాట్స్, బ్యూరోక్రాట్స్ వాళ్ళు అక్కడ కొన్ని ఫంక్షన్స్ జరుగుతున్నా, సెలబ్రేషన్స్ జరుగుతున్నా పాలు పంచుకుంటారు. హై సెక్యూరిటీ జోన్. అక్కడికి 7 ఏళ్లలో జయశంకర్ గారు ఎలా వెళ్ళారు అంటే, వీళ్ళ నాన్నగారు సుబ్రమణ్యం, మీకు సుబ్రమణ్యం అనబడే వీళ్ళ నాన్నగారు చాలా పెద్ద డిప్లొమాట్ అండి. మీకు భారతదేశం యొక్క సెక్యూరిటీ పాలసీ ఎలా ఉండాలన్నప్పుడు ఈయనే చీఫ్ ఆర్కిటెక్ట్ అని చెప్పి చెప్తారు. ఒక యూనియన్ సెక్రటరీ, వెరీ పవర్ఫుల్ మ్యాన్. అంటే స్ట్రాటజిక్ అఫైర్స్, ఇండియా యొక్క స్ట్రాటజిక్ అఫైర్స్ ఎలా ఉండాలి, మన భద్రత ఎలా ఉండాలి, దీనికి సంబంధించిన చీఫ్ డిజైనర్. సో జయశంకర్ గారి వాళ్ళ నాన్నగారు సుబ్రమణ్యం గారు. మీకు 1962లో ఈయనకి రష్యా ప్రభుత్వం అంటే యుఎస్ఎస్ఆర్ అండి, చూసుకోండి ఫ్రెండ్స్, రష్యాకు ఇండియాకు మధ్య ఎలాంటి ఒక ఫ్రెండ్షిప్ అనేది 2000 తరువాత పుట్టిన వాళ్ళు చాలామంది తెలియదు, చాలామందికి తెలియదు. అంటే మనం ఎలా చూడాలంటే, ఇప్పుడు నా ఫ్రెండ్స్ చాలామంది ఆ టైంలో మీకు 90, 91, 92 ఈ ప్రాంతాల్లో వీళ్ళు రష్యా వెళ్ళారు, చాలామంది వెళుతూ ఉంటారు. అక్కడ 2 ఏళ్ల పాటు రష్యన్ భాష నేర్చుకొని తర్వాత మీకు టెక్నికల్ స్టడీస్లో వీళ్ళు అక్కడ డిప్లొమాలు పొంది తిరిగి వచ్చేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ టైంలో ఇండియాకు రష్యాకు మధ్య చాలా ఫ్రెండ్షిప్. అందరూ ఏం మాట్లాడతారు, 1971 ఇండో బంగ్లాదేశ్ వార్లో రష్యా వాళ్ళు మనల్ని కాపాడారు, వాళ్ళ ఆయుధాలనే మనం వాడుతూ ఉంటాము, ఈ సుఖాయ్ విమానాలు, బ్రహ్మోస్లు, S-4 అంటే ఇదంతా రష్యా వాళ్ళు, ఇలా మాట్లాడతారు. అలా కాదండి, రష్యన్స్కి భారతీయులు అంటే విపరీతమైన గౌరవం, విపరీతమైన రెస్పెక్ట్. కాబట్టి మనం ఎలా చూస్తాము అంటే, రష్యా ఇండియా మధ్య ఉండే ఈ ఫ్రెండ్షిప్ని ఎవరు ఎప్పుడు కూడా విడదీయలేరు. ఇంకా మనం విక్రమాదిత్య అంటే రష్యాను పాలించిన ఒక చక్రవర్తి. కాబట్టి మీకు రష్యా యొక్క కల్చర్ అంతా కూడా మన దేశములాగే ఉంటుంది.
సో అలాంటిది 1962లో జయశంకర్ గారు మాస్కో వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చిన పాస్ ఉంది చూసారా, ఆ పాస్ ఫోటోని పెట్టి అప్పట్లో నేనేం చేశాను, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే అప్పట్లో నేను స్టార్ట్ చేశాను, ఇప్పుడు నా జర్నీ కొనసాగుతుంది. 1962 నుంచి కూడా భారతదేశానికి రష్యాకు మధ్య జయశంకర్ అనబడే ఒక వారధి ఉంది, ఒక బ్రిడ్జ్ ఉంది. ఇదేం మామూలు విషయము కాదు. ఆ రోజు నేను 7 ఏళ్ల చిన్న పిల్లాడిని, ఇవాళ నేను భారతదేశం యొక్క ఫారిన్ మినిస్టర్ని. ఆ జర్నీ అప్పటి నుంచి ఇవాళ వరకు ఇంటాక్ట్గా ఉంది. ఈ సందేశం ఎవరికి ఇవ్వాలి? అమెరికా, వెస్టర్న్ కంట్రీస్. రష్యాని ఐసోలేట్ చేసేయాలి, రష్యా వల్ల ఎవరికి ఏ ప్రయోజనం లేదు, మీకు వ్లాదిమిర్ పుతిన్ ఒక వార్ క్రిమినల్, వీళ్ళని తీసుకువెళ్ళి ఇంటర్నేషనల్ కోర్టులో నిలబెట్టాలి, మీకు రష్యా మీద శాంక్షన్స్, ఇన్ని అందరూ మాట్లాడతారు. ఇండియా మాట్లాడగలదా? జయశంకర్ జస్ట్ అక్కడికి వెళ్ళి మేము రష్యాతో ఉండే ఈ ఫ్రెండ్షిప్ని ఎప్పుడూ కూడా, ఇది ఎవర్ లాస్టింగ్ ఫ్రెండ్షిప్, దీనిని మీరు ఎవరు క్వశ్చన్ చేయలేరు. ఇండియా రష్యా మధ్య ఫ్రెండ్షిప్ని ఈ ప్రపంచంలో ఏ దేశము ఎప్పుడూ కూడా క్వశ్చన్ చెయ్యలేదని చెప్పడానికి 7 ఏళ్లలో నేను అక్కడ ఉన్నాను, ఇవాళ కూడా అక్కడే ఉన్నాను అని చెప్పి ఈయన ఒక గొప్ప సందేశాన్ని వెస్టర్న్ కంట్రీస్కి, యూరోప్ దేశాలకు ఇచ్చాడు. సో ఇప్పుడు ఇవాళ ఆయన పెట్టుకున్న ఆ టోపీ చాలా చాలా ప్రత్యేకం అని చెప్పి ఆయన అక్కడ ట్విట్టర్లో రాస్తున్నాడు. ఇదంతా చూస్తున్నప్పుడు ఏమిటి అంటే ప్రపంచం అంతా కూడా ఆశ్చర్యపోతుంది. ఇప్పుడు ఈయన వెళ్ళాడు అనుకోండి, ఇందులో చాలా ముఖ్యమైన ఎజెండా ఏమిటి? మీకు రష్యా యొక్క ఫారిన్ మినిస్టర్ సెర్గే లావ్రోవ్, ఈయన బైలాటరల్ మీటింగ్ పెట్టుకుంటారు. ఇందులో చాలా ముఖ్యమైన విషయం ఏంటి? నేషనల్ కరెన్సీ అంటారు. ఇప్పుడు ఈ నేషనల్ కరెన్సీ అంటే రూపీ రూబుల్ మధ్య ఇక మీదట ట్రాన్సాక్షన్స్ ఉండాలి, అంటే డీడాలరైజేషన్. అమెరికాకు దూరంగా అమెరికా డాలర్తో ఎటువంటి ట్రాన్సాక్షన్స్ మనం చెయ్యకూడదు, వాస్త్రో అకౌంట్స్ ఓపెన్ చెయ్యాలి అని చెప్పి మనమే ఇనిషియేట్ చేసాం. సో ఇప్పుడు దీని రియాలిటీ చెయ్యాలి. ఆటోమేటిక్ ఏమవుతుంది? బ్రిక్స్ కరెన్సీ గురించి మాట్లాడతారు. ఆల్రెడీ నేను మాట్లాడాను, 5 Rs గురించి మాట్లాడాం. కానీ ఇది చాలా చాలా క్రిటికల్ డిసిషన్ అండి. భారత్ రష్యా చెప్పింది కదా అని చెప్పి బ్రిక్స్ కరెన్సీలో జాయిన్ అయింది అనుకోండి, ఇవాళ అమెరికా మన వన్ ఆఫ్ ద బెస్ట్, మన యొక్క నంబర్ 1 ట్రేడ్ పార్ట్నర్. అలాంటి అమెరికాకు వ్యతిరేకంగా, వెస్టర్న్ కంట్రీస్కి వ్యతిరేకంగా మనము వెళ్ళాలా వెళ్ళకూడదా? మీరు ఆలోచించండి, కామెంట్స్లో రాయండి. మరి నా అభిప్రాయం అడిగారు అనుకోండి, రష్యా చెప్పడం మనం ఓకే అనొచ్చు, అంటే ఏంటి, రూపీ ట్రాన్సాక్షన్స్ ఓకే, ఎందుకంటే ఇవాళ ఆయిల్ వ్యాపారం ఉంది. కానీ చైనా అనబడే దేశం ఉన్నప్పుడు మనం చాలా దూరంగా ఉండాలి. చైనా అనబడే దేశం ఎప్పుడూ ప్రమాదమేనండి. వాడు చేస్తున్న పనులు ప్రపంచంలో ఏ దేశము ఎప్పుడూ చెయ్యలేరు. కాబట్టి చైనా అన్నప్పుడు మనము డిస్టెన్స్గా ఉండాలి. రష్యా వాళ్ళు చెప్తున్నది కూడా వినకూడదు. అమెరికాతో మన స్నేహము 1970 సిచ్యువేషన్ వేరు, ప్రస్తుతం ఉండే సిచ్యువేషన్ వేరు. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం అంటే హైడ్రోకార్బన్స్ ఇన్ ఆర్కిటిక్ సర్కిల్. ఇక్కడ నుంచి మనము హైడ్రోకార్బన్ మీద కొత్త ప్రాజెక్టులు వర్క్ చేద్దాము అని చెప్పి ఇదే 2 ప్రపోజల్స్. కాబట్టి ఆ ఫోటో చూడండి, ఆ మెసేజ్లు చూడండి, మోదీ గారిని జయశంకర్ కాపాడిన తీరు చూడండి. రష్యా వాళ్ళకు కూడా కోపంగా ఉంటుంది కదా, మోదీ గారు ఎందుకు రాలేదని చెప్పి. దాన్నంతా కూడా ఎంత చక్కగా ఆయన కవరప్ చేశాడు అంటే, ఆ వార్తలు మీ దాకా వచ్చాయా? మీరు జయశంకర్ గారు ఆ క్యాప్ పెట్టుకుని తీసుకున్న ఫోటోని చూసారా? చాలా చాలా గొప్పగా ఆయన చేసి చూపించాడు. మరి దీని మీద అసలు మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలియజేయండి. మరి వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.